మన ఛానల్లో ఆదరిస్తున్న రైతులకు మరియు వ్యాపారస్తులకు సబ్స్క్రైబర్స్కు అందరకు పేరు పేరున ధన్యవాదాలండి. చూడొచ్చు ఈ వారం సంత అయితే కొద్దిగా తక్కువగానే చేరుంది. చూడొచ్చు ఆవులు అయితే తక్కువగానే వచ్చినాయి. వ్యాపారాలు అయితే కొద్దిగా డల్గా ఉన్నాయండి. చూడొచ్చు వాళ్ళ మాటల్లోనే అడుగుదాము రేట్లు అనేటివి ఏ విధంగా ఉన్నాయి అనేసి వాళ్ళ మాటల్లోనే అడుగుదాము. స్టార్టింగ్ రావడంతోనే అందరూ కొద్దిమంది చెప్పారు చాలా డల్గా ఉంది సంత, రేట్లు అనేటివి కూడా కొద్దిగా తగ్గున్నాయి అని చెప్పారు. తక్కువగానే చేరున్నాయండి ఆవులు అయితే. వ్యాపారం కూడా కొద్దిగా డల్గా ఉంది. చూడొచ్చు డల్లు ఉందండి సంత కూడా. కొద్దిగా తక్కువగానే చేరున్నాయి ఆవులు అయితే. చూడొచ్చు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా కొద్దిగా తగ్గున్నారు. వాళ్ళు అడుగుదామండి రేట్లు అనేటివి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెచ్చపావు రేట్ ఏం చెప్తాను నన్ను 95గా చెప్తున్నారు. పళ్ళు కడపళ్ళు కొత్త కడ, మూడో ఈత, రెండో ఈత, కొత్త కళ్ళు అయితే వచ్చింది. రెండో ఈత దూడనా? దూడేమి రాయి దూడ. ఈయనైతే ఒక రోజు అయింది, రాత్రి ఈనింది. అంటే ఒక రోజు అంటే రాత్రి అయితే ఈనింది అంటున్నారండి. పూట మీద పాల ఎక్స్పెక్టేషన్ 12 అవుతుంది. 95గా చెప్తున్నారు. 12 లీటర్లు పూట మీద ఇస్తుంది అంటున్నారు అన్న చెప్పిన వ్యాపారం 95 అనేది ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు ఆవైతే బాగుందండి. 12 అంటున్నారు. 11, 10, 11 అయితే ఇవ్వచ్చండి పూట మీద పాలు. వ్యాపారం చేస్తే అలాగే కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది రేట్ అనేది. ఇది హెచ్ఎఫ్ లో కొద్దిగా క్రాస్ అండి. ఈ ఆవు రేట్ అయితే నా ఇదేం చెప్పినా 1,10,000 చెప్తున్నారు. పళ్ళు 2 లేక 6 పళ్ళుతో అయితే ఉంది. ఇది దానికి ఒక 15 రోజులు పట్టు లూజ్ అయితే ఉందండి. 15 రోజులు పట్టొచ్చు. పూట మీద పాలు ఎన్ని? 10 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు పూట మీద. 15 నుంచి 20 రోజులు అయితే పట్టొచ్చండి. 1,10,000గా అయితే చెప్తున్నారన్న. లూజ్ అయితే ఉంది. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. రెండో ఈతావు అబ్బోడన్న అంటారు. అన్న అయితే నెంబర్ ఏమన్నా చెప్తారా? చెప్పండి. 7382300938 అండి. అన్నోళ్ళు అయితే సంప్రదించవచ్చు. ఈ హోలిస్టన్ ఆవును 85గా చెప్తున్నారు. ఎన్నో ఈతనా? ఎన్నో ఈత? రెండో ఈత. పళ్ళు కడపళ్ళు కొత్త కళ్ళు అయితే వచ్చింది. రెండో ఈత అవ్వన్నారండి. అన్న అయితే చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. పూట మీద పాలెన్ని? 9-10 పిండింది. చూడొచ్చండి 9-10 అయితే పిండింది అంటున్నారు. ఇంకా ఈ ఎన్ని రోజులు పట్టొచ్చు? 5-6 రోజుల్లో ఈనేస్తుంది. చూడొచ్చండి అన్న 5-6 రోజుల్లో ఈనేస్తుంది అంటున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ ఈ ఆవును అయితే రేట్ అడుగుదాం. ఏం చెప్తాను రేటు? 70 చెప్తున్నారు. ఎన్నో ఈత? రెండో ఈత. పళ్ళు 6 పళ్ళుతో అయితే ఉంది. రెండో ఈత. ఈయనైందా? ఈయనింది. 8 అయితే పాలున్నాయి అన్నారు. రేట్ ఏం చెప్తాను? రేటు 70 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. పూట మీద 8 అయితే పాలున్నాయి అన్నారు. చూడొచ్చండి. నెంబర్ చెప్తారా మీది? 93-911-04-725 అండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఈ జెర్సీ ఆవును అన్న 1,00,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. పళ్ళునా 6 పళ్ళు. రెండో ఈత అవ్వండి. చూడొచ్చు ఈనడానికి ఈ వారం లోపల అయితే ఈనేస్తుందండి. చూడొచ్చు పొదుగైతే బాగా చేస్తుంది. అన్న పాలు ఎన్ని ఇచ్చిందా పూట మీద? పూట మీద 12 అవుతుంది అంటున్నారు. జెర్సీ అండి. ఇది పెద్ద రకము జెర్సీలో. చూడొచ్చు ఈ వారంలో అయితే ఈనేస్తుంది.
అన్న చెప్పిన రేట్ అయితే కూడా ఫైనల్ కాదు, వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద రకం జెర్సీ అండి, లక్షగా అయితే చెప్తున్నారు. 11-12 లీటర్లు అయితే పాలు ఇచ్చింది అంటున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. ఈ హెచ్ఎఫ్ రేట్ను అన్న అడుగు ఏం చెప్తాను అన్న రేట్? 1,40,000, 1,40,000 అయితే చెప్తున్నారు. ఎన్నో ఈతనా ఇది? 3వ ఈత. కడలైతే వచ్చింది అన్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంది. 1,40,000 అయితే చెప్తున్నారండి. నైట్ ఈనిందా? పళ్ళు కళ్ళు వచ్చింది. నైట్ అయితే ఈనింది. పాలు ఎన్ని ఉన్నాయి? 13 పూట మీద 13 ఇవ్వచ్చు అంటున్నారు. అన్న చెప్పింది నా రేట్ అయితే ఫైనల్ కాదు, 13 అయితే పూట మీద పాలున్నాయి అన్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి, పెద్ద రకం ఆవిది. నెంబర్ ఏమన్నా చెప్తారా? 901431313117. చూడొచ్చండి, ఆవును కావాలంటే సంప్రదించవచ్చు. మీరు కూడా ప్రతి వారం వస్తుంటారా సంతకి? ప్రతి వారం సంతకు గొడ్లు ఉంటాయి. ఇది హెచ్ఎఫ్ లో కొద్దిగా క్రాస్. నా దీని రేట్ ఏం చెప్తాను? 82,000 అయితే చెప్తున్నారు. పొల్లు అయితే కడలు వచ్చింది కదా, అరకడ అంటే కొత్త కడలు అయితే వచ్చింది. 8 పళ్ళు అయితే ఇప్పుడే దొబ్బింది అన్నారు. 3వ ఈతావు. పాలు ఎన్ని వచ్చిన? 10 వెండింది. పూట మీద 10 వెండింది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఎన్ని రోజులు పట్టచ్చు? 15 రోజులు పట్టవచ్చు. చూడొచ్చండి, 15 రోజులు పడుతుంది అంటున్నారు ఈనడానికి. కొద్దిగా లూజ్ అయితే ఉంది, ఇంకా సంఖ్య అయితే చేయాల్సింది. కొద్దిపాటి వ్యాపారం అయితే ఉంటుందండి. ఇది హెచ్ఎఫ్ కొద్దిగా క్రాస్. 1,00,000 రూపాయలకి అయితే చెప్తున్నారు. పళ్ళునా? 4 పళ్ళు. తొలిచూరు పడ్డ 4 పళ్ళుతో అయితే ఉందండి. చూడొచ్చు. నా కృష్ణమూర్తి అన్న ఎన్ని రోజులు పట్టచ్చు ఈయనకి? ఈయన అయిందా దూడ? అక్కడ ఉందండి దూడ, ఈయన అయింది. ప్యాయి దూడ అండి. 1,00,000 రూపాయలకి అయితే చెప్తున్నారు అన్న. 4 పళ్ళతో అయితే ఉంది అన్నారు. నిన్నైతే ఈనిందండి. చూడొచ్చు, ఈ వారం పోతే దీన్ని పాలు అయితే తెలుస్తాయి. ప్రస్తుతానికి జున్ను పాలు అయితే 6 లీటర్లుగా ఇచ్చింది అన్నారు. చూడొచ్చు, హెచ్ఎఫ్ లో క్రాస్ కొద్దిగా. ఈ హెచ్ఎఫ్ ఆవు రేటింగ్ అయితే అడుగుదాము. ఎన్నో ఈత? 2వ ఈత. పళ్ళు 6 పళ్ళు లేదా కొత్త కడలు అయితే వచ్చి ఉండొచ్చు అండి. 2వ ఈత అంటున్నారన్న. పాలు ఎన్ని ఇచ్చిండారు? 12 అంటున్నారు. 10 పైన అయితే రావచ్చు అండి. చూడొచ్చు, ఈయన దానికి ఎన్ని రోజులు ఉండొచ్చు? రాత్రి అయితే ఈనింది. పాయిదూడ దూడ అయితే పాయిదూడ రాత్రి అయితే ఈనింది అన్నారు. 10 వరకు అయితే ఇవ్వచ్చు అండి. అన్నైతే 12 అంటున్నారు. 10 పైన అయితే ఇవ్వచ్చు. రేట్ ఏం చెప్తున్నారు బస్? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలుగా అయితే చెప్తున్నారు. కొద్దిపాటి వ్యాపారం అయితే ఉండొచ్చండి. చూడొచ్చండి, ఇది హోలిస్టన్ ఆవు. ఈ ఆవు రేట్ అయితే అన్న అడుగుదాం. పళ్ళు 6 పళ్ళుతో ఉంది. 2వ ఈత. ఈనిందా? ఈనింది. ఎన్ని రోజులు అయింది?
8 దినాలు అయింది. ఈయనైతే ఫుల్ అయితే 6 పళ్ళతో ఉంది. ఈయన 8 రోజులు అయితే అయింది అంటున్నారు. పూట మీద పాలు ఎన్ని ఉన్నాయినా? 10 అంటే 10 వరకు ఇవ్వచ్చు అని అంటున్నారండి. రేట్ ఏం చెప్తారన్న? రేట్ 95 చెప్తున్నారు. 95గా చెప్తున్నారు. రెండో ఈత పోలిస్టర్ నావండి 10 వరకు ఇస్తుంది అంటున్నారు. 8 నుంచి 10 మధ్యలో అయితే ఉండొచ్చండి. చూడొచ్చు 90గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఈ జెర్సీ ఆవును 59గా అయితే చెప్పారు. అడిగితే పళ్ళునా కళ్ళు వచ్చింది. ఎన్నో ఈత ఇది? ఇంటే 4వ ఈత. 59గా చెప్పినారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అన్న ఇది ఈనేదానికి ఎన్ని రోజులు? 10 రోజుల నుంచి 15 రోజులు అయితే పట్టొచ్చు. లూజ్ అయితే ఉంది. 15 రోజులు అయితే పట్టుంది. పూట మీద పాలు ఎన్ని ఇచ్చింది? 6 లీటర్లు ఇస్తుంది. చూడొచ్చండి. పూట మీద 6 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు. అయితే అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది.